Chota Chef. మన బోనాల్లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. నాతో ఎవరు చేస్తారో నాకు తెలీదు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అదేంటో మీరే చూసేయండి. హాయ్ అక్క, ఈరోజు నువ్వు వచ్చావు? ఎస్. హాయ్, హలో, నమస్తే. అక్క నేను చెప్పేశానక్క. అయితే మనం ఇవాళ చేయబోయే రెసిపీ కూడా చెప్పేసావా? అది ఇంకా చెప్పలేదు. మరేం చేద్దాం? అంటే నాకు అంత తెలీదు. మనం ఫస్ట్ ఎపిసోడ్ స్వీట్ తో స్టార్ట్ చేసాం. స్వీట్ తో స్టార్ట్ చేసాం కదా. అయితే లాస్ట్ ఎపిసోడ్ కూడా స్వీట్ తోనే ఎండ్ చేద్దామా? స్వీట్ తో ఎండ్ చేద్దాం. అవును. అయితే మనం ఇప్పుడు చక్కెర పొంగల్ చేసేసుకుందాం. చక్కెర పొంగల్. సో దానికి కావాల్సిన పదార్థాలు నీకు తెలుసా? నాకు తెలుసు. నాకెందుకు తెలియదు? నీకేం తెలియదు కానీ నేను చెప్తాలే. నాకు తెలుసు. ఎందుకు తెలియదు? దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, అన్నం కాదు బియ్యం, నెయ్యి, కొబ్బరి, షుగర్, బెల్లం, కాజు, కిస్మిస్, ఇలాచీ పౌడర్. నేను చెప్పేసాను. ఇలాచీ పౌడర్. సో దీని ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించాం కదా, ఇప్పుడు దానిపైన కుక్కర్ పెట్టాలి. కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో బియ్యం వేయాలి. నేను వేస్తాను. బియ్యం వేసేసాం కదా, ఇప్పుడు అందులో పెసరపప్పు వేయాలి. పెసరపప్పు వేసాం కదా, ఇప్పుడు ఇందులో 2 cups of water. 2.5 cups of water వేయాలి. 2.5 cups. 1 తర్వాత 2 వచ్చింది. ఓకే, మాకు కూడా తెలుసా? 2.5. ఎస్. ఇప్పుడు లిడ్ పెట్టేయాలి. దీనిపైన మనం మూత. జాగ్రత్త పెట్టు. ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్నాం కదా, 3 విజిల్స్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. 3 విజిల్స్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఆ 3 విజిల్స్ అయిపోయే లోపల మనం గ్యాస్ వెలిగించుకోవాలి. దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి. ఈ 4 ఎపిసోడ్స్ చాలా జాలీగా, చాలా మంచి వంటలు చేసాం కదా. బోనాలు తొందరగా అయిపోతున్నాయి. అవును. నాకైతే చాలా బరువు ఉన్నప్పుడు బోనాలు అయిపోయా. అదే కదా, అసలు తెలియట్లేదు. అప్పుడే 5 weeks అయిపోయాయి. సో ఇప్పుడు ఇది కరిగిపోయింది. అందులో కాజు వేసేసుకోవాలి. కాజు వేసేసుకున్నాం కదా. కిస్మిస్. ఇప్పుడు మనం నెక్స్ట్ కిస్మిస్ వేసేసుకోవాలి. కిస్మిస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు. కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఒక 30 seconds అంతే. ఇంచుమించు 30 seconds. ఇప్పుడు ఫ్రై అయింది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎస్. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం. ఇది ఇంకా విజిల్స్ రావట్లేదు ఏంటి? అరే ఏంట్రా చేతు ఇంత సైలెంట్ గా అయిపోయావు? నాకు కొద్ది గుర్తొచ్చింది అక్క. ఏంటి? నేను మొన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ వెయిట్ మిషన్ ఉంది. అయితే ఆ వెయిట్ మిషన్ ఎక్కితే నాకు చిన్న కార్డ్ ఇచ్చింది. ఎంత వచ్చింది? ఏంటి వెయిట్? అది ఆ కార్డు వచ్చింది. ఆ కార్డులో చూడంగా నాకు బాగా కోపం వచ్చింది. ఎందుకు? ఆ కార్డులో 2 మనుషులు ఒకటేసారి ఎక్కకూడదని రాస్తుంది అక్క. సో 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టాప్ వేసుకున్నా.
కానీ చేతు ఆ జోక్ మాత్రం సూపర్ ఉంది లేదక్క. అదే నీ వెయిట్ ది చాలు 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 గుడ్ బాయ్ హాయ్ అక్క. గుడ్ బాయ్ గుడ్ బై. గుడ్ బై. So, సీరియల్స్ వచ్చేసే మనం ఆఫ్ చేసేసాం. ఇప్పుడు ఈ అన్నంలో మనం బెల్లం, షుగర్ ఇంకా ఈ ఫ్రై చేసిన కొబ్బరి, కాజు, కిస్మిస్ అందులో నెయ్యి అవి అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఈ అన్నం. అక్క ఏంటక్క ఎంతసేపు చేస్తున్నావు? లాస్ట్ ఎపిసోడ్ చాలా లేట్ చేస్తున్నావా? నాకైతే ఆకలేస్తుంది తొందరగా. సరే 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 అయిపోయింది కదా అన్నం. ఇప్పుడు ఓపెన్ చేసి ఇంకా అసలు ఏం పొగ వస్తుంది. ఇప్పుడు అందులో బెల్లం వేయాలి. బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసాక షుగర్. నేను వేస్తాను షుగర్. షుగర్ వేసాం కదా. ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి, కాజు, కిస్మిస్ వేసాం. ఇంకా నెయ్యి కూడా అంటే నెయ్యితోనే ఫ్రై చేసాము. అదే యా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెలిగించేసాం కదా, అది కరిగేదాకా వెయిట్ చేయాలి. అయ్యో కొరికేదాకా వెయిట్ చేయాలా మళ్ళీ? అవును, వెయిట్ చేయక తప్పదు. కాసేపు ఈజీగా కరిగిపోతుంది ఇది. కాసేపే కదా? కాసేపే. టేస్టీగా అయిపోతుంది కదా? చాలా టేస్టీగా. అవును కదా? అవును కదా. అక్క ఇంకే ప్రెషర్ ఉంది అక్క. ఏం లేదు తమ్ముడు, ఇందులో ఉన్న బెల్లం కరిగాక కొంచెం ఇలాచి పౌడర్ చల్లుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవాలి. అంతేనా? Yes. అయితే నేను దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రెషర్ నేను చెప్పేస్తుంటా. ఓకే నేను అట్టెళ్తాను. దానికి కావాల్సిన పదార్థాలు షుగర్, ఇంకా అన్నం, ఒక్క నిమిషం, నెయ్యి, బెల్లం, ఇలాచీ పొడి. అక్క దీంట్లో ఏముంది? కొబ్బరి, కొబ్బరి, కాజు కిస్మిస్, ఇది నానబెట్టిన పెసరపప్పు. ప్రెషర్ ఎలా నేను చెప్పేస్తా. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాని ఫ్లిప్ ఓపెన్ చేసి దాంట్లో మనం అన్నం, నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2.5 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ రావాలి. ఈ 3 విజిల్స్ వచ్చే ముందు మనం వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం నెయ్యి, కాజు, పిస్తా, ఇంకా కొబ్బరి కిస్మిస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 30 seconds దాకా కలుపుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. దాని తర్వాత మనం ఫ్లిప్ ఓపెన్ చేసేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసిన అవన్నీ ఉన్నాయి కదా, అది ఇంకా బెల్లం ఇంకా షుగర్ దాంట్లో వేసేసుకోవాలి. అంటే మన టేస్ట్ కలుపుకోవాలి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, బెల్లం కరగాలి. దాని తర్వాత కొంచెం ఇలాచి చల్లుకోవాలి. అంటే ఇలాచి చల్లుకోవాలి. అరే అంతా చెప్పావు కానీ ఎందులో తినాలో చెప్పలేదురా. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుని అప్పుడు మనం టేస్ట్ చేసుకోవాలి. అంతే, అక్క చెప్పినట్టు చేయండి. సో ఇందులో ఉన్న బెల్లం కరిగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా టేస్టింగ్ టైం అంతే కదా. అయ్యో సో ఇది అయిపోయింది. మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకుని నువ్వు పట్టుకోక నేను వేస్తాను. సరే. చాలా టేస్టీగా ఉంది కదా. ఇంకా మనం టేస్ట్ చేయలేదు అక్క. చూస్తే టేస్టీగా ఉంది. నాకైతే స్మెల్ చేస్తే అర్థమైపోతుంది టేస్టీగా ఉంది అని. చాలా భయం వేస్తుందా నాకు. దేనికి? పాడుతుంటే నీ వాయిస్ చాలా బాగోలేదు. ఏదో నీ వాయిస్ బాగున్నట్ట. అఫ్ కోర్స్ నేను నీకన్నా గౌరవం ఉంటుంది. ఓకే
దీన్ని సర్వ్ కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం, ఎందుకంటే వాడు పదార్థాలు ప్రొసీజర్ అన్ని చెప్పేశాడు కదా. యా లెట్స్ టేస్ట్ ఫస్ట్ నేను. It's tasting time. ఎంత స్వీటీగా ఎంతో బాగుందో. అంటే స్వీటీగా ఎంతో బాగుందా? సరే నువ్వు టేస్ట్ చేసి చెప్పు అయితే. మూడు కాలిపోతు చూసుకో. అనుకున్నా చాలా ఎగిరిపోయా ఉంది. టేస్ట్ చేయి. యా టేస్ట్ చేయి. బాగా ఎపిసోడ్ కూడా అయిపోయేటట్టుంది. నువ్వు టేస్ట్ చేస్తా చెప్పు. నువ్వు చెప్తే ఎమ్మిగా స్వీటీగానే ఉంది. అవునా? ఎంతో బాగుంది కదా. నాకైతే ఇంకా మీరు కూడా ట్రై చేయండి. చాలా స్వీటీగా ఉంది. చాలా 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 స్వీట్గా ఆ బెల్లం ఫ్లేవర్ చాలా తెలుస్తుంది. సో ఇదండి ఇవాళ బోనాల లాస్ట్ ఎపిసోడ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇదండి ఇవాళ రెసిపీ. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. బై.